Hello, my dear students. So, welcome to our favorite channel PIT. Okay, Physics in Telugu channel ki స్వాగతం సుస్వాగతం. ఓకే సో మరి ఎప్పట్లాగే మనము ఆల్రెడీ మీరు అందరూ మొన్నటి వరకు మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. సో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు అయితే మనకి ఐపీఈ టైం కదా. సో బోర్డ్ ఎగ్జామ్స్ టైం అయితే వచ్చేసింది. సో చాలామంది పిల్లలు అడుగుతూ ఉన్నారు, సార్ మరి మనకి 2Aలో 75 తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే సార్ నేను జస్ట్ పాస్ అయితే చాలు ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ పిల్లలు అయితే సార్ నేను 50+ తెచ్చుకోవాలి, 40+ తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏమేమి చాప్టర్స్ చదవాలి అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉన్నారు. సో డోంట్ వరీ నాన్న. సో ఇప్పుడు వీటన్నిటికీ జస్ట్ నేను ఒక స్ట్రాటజీ చెప్తాను. సో దాన్ని బట్టి ఏ చాప్టర్స్ ఫాలో అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఓకే ఎలా రాస్తే పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తే మనకి 75 వస్తాయి, అండ్ అలాగే అండ్ సింపుల్గా మనం పాస్ అవటం ఎలా. సో పాస్ మార్క్ అవడానికి ఓన్లీ మనం చదవాల్సిన చాప్టర్స్ ఏంటి, సో ఇవన్నీ నేను చెప్తాను. సో మీ వీడియో మిస్ అవ్వకుండా సో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో అండ్ అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో సో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకే. సో థ్యాంక్ యూ. అండ్ అలాగే సో చూడండి మరి స్టార్ట్ చేద్దామా. సో మనకు వచ్చేసరికి 2A కదా. సో 2A మనకి మొత్తం టోటల్గా ఎన్ని 75, టోటల్ అవుట్ ఆఫ్ 75 కదా. సో మనకి దీని చాయిస్తో చూసుకుంటే మనకి 97 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా. సో 2 మార్క్స్కి అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్ సంబంధించి, ఓకే. సో చూడండి మరి స్టార్ట్ చేద్దామా. సో దిస్ ఈస్ ది వెయిటేజ్ అన్న. సో చూడండి, ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో మనకి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 8 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 10 క్వశ్చన్స్ ఇస్తాడు కదా, ఓకే. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తే సో వెయిట్, ఓకే. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 10 ఇస్తాడు కదా. సో 10 ఇస్తాడు అంటే 20. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు మనకి 7 ఇస్తాడు, మనం రాయాల్సింది 5, ఓకేనా. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఎన్ని ఇస్తాడు 7 ఇస్తాడు, మనం రాయాల్సింది అన్న 5 రాయాలి. సో ఇక్కడ ఒక 20 అండ్ నెక్స్ట్ అలాగే మరి 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనము 5 రాయాలి. సో ఆడిచ్చేది ఎన్ని 2, ఓకే. సో టోటల్గా 35, టోటల్గా మనకి ఎంత 75, ఓకే. మరి దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 క్వశ్చన్స్ అనేవి చాయిస్ ఉంటుంది, అండ్ అలాగే దీంట్లో కూడా 2 క్వశ్చన్స్ అనేవి చాయిస్ ఉంటుంది, ఓకే. అంటే టోటల్గా మనకి దీంట్లో 7 క్వశ్చన్స్ ఇస్తాడు, దీంట్లో 7 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 7లో మనము 5 రాయాలి, అలాగే ఈ 4 మార్క్స్ కూడా 7లో మనం 5 రాయాలి, ఓకే. దీంట్లో ఇట్లా చాయిస్ ఉంటుంది అనమాట. బట్ 2 మార్క్స్కి వచ్చేసరికి నో చాయిస్, ఓకే. సో మరి 2 మార్క్స్లో మనకి చాయిస్ అనేది ఉండదు, ఓకే. నో చాయిస్ 2 మార్క్స్లో. సో 10 ఇస్తే మనము 10 డెఫినెట్గా రాయాల్సిందే. సో ఎవరైతే 75 సో సార్ నాకు 75 రావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు 2 మార్క్స్, ఓకే, ప్రతి చాప్టర్ ఎవ్రీ చాప్టర్ డెఫినెట్గా చదవాల్సిందే కదా. సో 2 మార్క్స్ ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒక్క చిన్న మిస్టేక్ పోయినా సరే మీకు డెఫినెట్గా మీ అనుకున్న 75 అనేది మిస్ అవుతుంది. సో అందుకే ఏం చేస్తారంటే మీరు 2 మార్క్స్ అనేది మీరు డెఫినెట్గా ఖచ్చితంగా అన్ని చాప్టర్స్ చేయాల్సిందే అన్న. ఎందుకంటే 2 మార్క్స్ అనేవి మనకు గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పలేం, ఓకే. సో మరి మీరు 4 మార్క్స్ మనం చెప్పగలం, 7 మార్క్స్ మనం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా అని చెప్పేసి మనం చెప్పగలం. బట్ 2 మార్క్స్లో అనేది మనము డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుంది అనేది చెప్పలేం, ఎందుకంటే అవి మీకు వచ్చేసరికి చిన్న బిట్స్ టైప్ ఉంటాయి కాబట్టి సంథింగ్ డిఫరెంట్ మోడల్స్లో ఇస్తూ ఉంటాడు 2 మార్క్స్కి వచ్చేసరికి, ఓకేనా. సో మరి ఇక్కడ మనం హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి అన్న. సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 8 మార్క్స్కి వస్తుంది, డి మోరిస్ థియరం నుంచి మనకి 9 మార్క్స్ కదా. సో 9 మార్క్స్ వస్తాయి, అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 6 మార్క్స్ వస్తుంది, మరి థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి 9 మార్క్స్. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో చూడండి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి సో చాలా అంటే చాలా ఈజీ కదా పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి. సో ఇది ఒకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి బైనామియల్ థియరం, ఓకే. బైనామియల్ థియరం నుంచి కూడా మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, ఓకే. సో మరి చూడండి బైనామియల్ థియరం నుంచి 7 మార్క్స్ 2, ఇది ఒక 2. సో ఇక్కడ 16 + 12 ఎంత 28. సో ఇక్కడ అయిపోయింది పాస్ మార్క్. ఈ 2 చాప్టర్స్ చూసుకుంటేనే మనకి ఏమవుతుంది పాస్ మార్క్ ఇక్కడ అయిపోయింది, ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా చూసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ 4 మార్క్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చూసుకుంటే 9 మార్క్స్, ఒక 2 మార్క్స్, ఒక 7 మార్క్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో చూడండి, ప్రాబబిలిటీ మనకి మెయిన్స్కి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కదా ప్రాబబిలిటీ అనేది. సో దీని నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో మనం టోటల్గా ఈ 3 చాప్టర్స్ చూసుకున్నట్లయితే ఏంటన్నా P అండ్ C, పర్మిటేషన్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం, ప్రాబబిలిటీ. సో ఈ 3 కూడా మనకి మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ 3 చాప్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్కి వస్తున్నాయి అన్న? 12, 16, 15. సో ఎంత అవుతుంది మనకి వచ్చేసరికి 43 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి. సో అందులో మనకి ఎన్ని కవర్ అవుతున్నాయి చూడండి. ఓకే, 3 ఎస్ఐలు, ఓకే, 7 మార్క్స్ క్వశ్చన్స్ 3 కవర్ అవుతుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 కవర్ అయిపోతున్నాయి, అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 కవర్ అవుతుంది కదా. సో ఎక్కడ అయిపోయింది ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం రాయాల్సింది 5 కదా. సో 5 కాబట్టి ఇక్కడ ఒకటి అయిపోయి, ఇక్కడ 2, 4 అయిపోయినాయి. సో ఇంకా మనం ఒకటి చూసుకోవాలి, చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ నెంబర్స్ చూసుకోండి. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ చూసుకున్నాం అనుకో ఏమవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్ ఇక్కడ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అయిపోతుంది, నెక్స్ట్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయిపోతాయి. ఓకే, 2 అయిపోయింది ప్లస్ 4, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 అయిపోతాయి దీని నుంచి చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ అలాగే మరి ఇక్కడ పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి ఒక 2 మార్క్స్, ఇక్కడ 2, ఇక్కడ 2 అయిపోయింది, 4 క్వశ్చన్స్ అక్కడే అయిపోయినాయి. ఓకేనా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇక్కడ 2 + 1 3 అయిపోయింది, ఇంకా 4, 5 కావాలా, ఇంకా మనకి హైయెస్ట్ 2లో చూసుకోండి. సో ఇక్కడ ఉంది థియరీ ఆఫ్ ఈక్వేషన్, చాలా ఈజీ సబ్జెక్ట్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఒకటి, డి మోర్స్ థియరం ఒకటి. ఓకేనా, సో ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ 3, 2, 3, 4, 5 లేదు సార్ డి మోర్స్ థియరం మాకు చాలా కష్టంగా ఉంది సార్ అనుకుంటే సంథింగ్ మెజర్స్ ఆఫ్ డిఫరెన్షన్, జస్ట్ మీన్స్ వాల్యూ థియరమే కదా, అబౌట్ మీను, నెక్స్ట్ అలాగే మీన్ వాల్యూ అయిపోయింది. సో ఇలా సింపుల్గా మనము ఒక ప్రాపర్ ప్లాన్, ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా, సో ఒకసారి మళ్ళీ చూడండి అన్న, ఇక్కడ మనకు వచ్చేసరికి పర్మిటేషన్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ అలాగే మీకు వచ్చేసరికి ప్రాబబిలిటీ. సో ఈ 3 చాప్టర్స్ అనేవి అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. ఓకేనా, మనకి మెయిన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ సెషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఉంది కాబట్టి సో ఏమవుతుందంటే ఈ 3 చాప్టర్స్ మీకు ఏమవుతుందంటే దీని యొక్క కాన్సెప్ట్, థియరీ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఈ 3 అనేవి మీరు అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా, 3 చూసుకుంటేనే మనకి ఓన్లీ 43 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే సో మళ్ళీ చెప్తున్నాను నేను, పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చూడండి అన్న, మీరు ఎప్పుడైతే మీకు 75 కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే సో మీరు అనేది సీక్వెన్స్ ఆర్డర్ అనేది మీరు ఫాలో అవ్వండి. సీక్వెన్స్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉంటుందన్న 1 to 10 కదా, 1 నుంచి 10 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఆ 2 మార్క్స్ మొత్తానికి మీకు ఆన్సర్ తెలుసు అంటే సెక్షన్ ఏ అని చెప్పి హెడింగ్ పెట్టేయండి, 1తో స్టార్ట్ చేయండి, 10తో ఎండ్ చేయండి, 1 2 3 4 5. సో అట్లా సీక్వెన్స్ 1 2 3 4 5 6 7 సంథింగ్ అట్లా మీరు వరుసగా ఒక ఆర్డర్ వైజ్ రాయండి. పేపర్ కరెక్షన్ చేసేవాడు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతాడు. మీరు నెక్స్ట్ 4 మార్క్స్ 7 మార్క్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, అండ్ అలాగే మీరు ఇంకొకటి కూడా చెప్తాను చూడండి అన్న, మీరు 7 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా, లాస్ట్లో ఆ ఆన్సర్ దానికి మీరు ఏం చేస్తారు బాక్స్ టైప్ చేయండి. ఓకే, బాక్స్ కొట్టండి. అండ్ నెక్స్ట్ అలాగే మీరు ఏదన్నా ఫార్ములా రాస్తే ఎగ్జామ్లో డెఫినెట్గా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములాస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదా, ఫార్ములా అనేది డెఫినెట్గా మీరు మెన్షన్ చేయండి. పక్కన సిన్స్ అని పెట్టేసి ఒక బ్రాకెట్ పెట్టేసి పక్కన పెట్టేసి సిన్స్ అని చెప్పేసి మీరు ఏ ఫార్ములాని అయితే యూస్ చేస్తున్నారో ఆ ఫార్ములాను కూడా రాయండి. ఓకే, ఆ విధంగా మనం రాస్తే డెఫినెట్గా మీకు 75 ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, సూపర్. సో ఈ విధంగా ఈ చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ షెడ్యూల్ ఈ ప్రాపర్ వేలో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అనుకున్న మార్క్స్ అయితే డెఫినెట్గా సాధిస్తారు. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.